డీటెయిల్స్ చూస్తే జగన్ కు మరో షాక్ తగిలింది. ఇవాల్టి అసెంబ్లీ సమావేశం వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు తేల్చి చెప్పాయి. దీంతో జగన్ మెడపై ఇంకా 60 రోజుల అనర్హత వేటు వేలాడుతోంది. ఇవాల్టి సెషన్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసిన వారిని పరిగణలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి. అయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జగన్ 60 రోజుల అనర్హత వేటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, అసెంబ్లీ సమావేశాలకు హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యూహం బెడిసికొట్టింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశాం కాబట్టి ఇక 60 రోజుల అనర్హత వేటు కత్తి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి వైసీపీ నేతలు భావించారు. కానీ అది బూమ్రాంగ్ అయింది. ఈరోజు శాసనసభ అండ్ శాసన మండలి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం కేవలం కస్టమరీ సెషన్ మాత్రమేను అని చెప్పి కూడా అధికారులు నిర్ణయించారు. ఇది అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా ధృవీకరించింది. దీంతో పాటు ఈరోజు జరిగిన కస్టమరీ సెషన్ వర్కింగ్ డే కిందకు రాదు అని కూడా స్పష్టంగా తేల్చారు. అంటే వర్కింగ్ డే కిందకు రాదు అంటే కస్టమరీ సెషన్ అంటే ఒక బడ్జెట్ సెషన్ ప్రారంభం అయ్యే ముందు, సంవత్సరంలో బడ్జెట్ సెషన్ ప్రారంభం అయ్యే ముందు తప్పనిసరిగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి అప్పుడు ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వ విజయాలు, అదేవిధంగా ఆ ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు చెప్పించడం అనేది ఒక కస్టమరీ, అంటే ఒక సాంప్రదాయం అనేది కొనసాగుతూ వచ్చింది అనేది కూడా పార్లమెంట్ సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. అందువలన ఈరోజు జరిగింది వర్కింగ్ డే కాదని కేవలం కస్టమరీ సెషన్ మాత్రమేను అని కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ చెబుతుంది. అయితే వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు ఎవరైనా సభ్యుడు హాజరు కాకపోతే, అది జగన్ అయినా కావచ్చు, ఇంకొకళ్ళైనా కావచ్చు, హాజరు కాకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4 కింద ఆ సీటు వేకెంట్ అని డిక్లేర్ చేసే అధికారం ఆ సంబంధిత సభ ఏదైతే చట్టసభ ఉందో ఆ చట్టసభకి సంబంధించిన స్పీకర్కి కానీ, ఒకవేళ అది మండలైతే మండలికి సంబంధించిన చైర్మన్కి కానీ ఆ అధికారం ఉంటుంది అని కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4 స్పష్టంగా చెబుతుంది. దీని నుంచి జగన్ ఇప్పటి వరకు కూడా సమావేశాలకు గైర్హాజరవుతున్నారు, నేను రావడం లేదు అని పదే చెబుతుండటంతో ఇదే అంశాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే చెబుతూ వచ్చారు. ఈ విషయం తెలుసుకొని వైసీపీ నేతలు న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యి వెంటనే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి ఈ వేటు నుంచి తప్పించుకోవచ్చు అని భావించారు. అసెంబ్లీకి 20 నిమిషాల ముందు హాజరైన జగన్ అడావిడిగా వెతుక్కొని మరీ అటెండెన్స్ రిజిస్టర్లో ఆయనతో పాటు మిగతా సభ్యులంతా కూడా సంతకాలు చేసి లోపలికి వెళ్లి 11 నిమిషాలు గొడవ చేసి 11వ నిమిషంలో బయటకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా అసెంబ్లీ వర్గాలు గమనించాయి. ఈ రోజు జరిగింది కేవలం టెక్నికల్ సెషన్ మాత్రమేనని, అది కస్టమరీ సెషన్ మాత్రమేనని, టెక్నికల్గా ఇది వర్కింగ్ డే కాదు అనేది కూడా అసెంబ్లీ వర్గాలు తేల్చాయి. అయితే ఈ రోజు అటెండ్ అయ్యాం కాబట్టి ఇక రేపటి నుంచి అటెండ్ కాకూడదు అని చెప్పి దానికి పాటే పాడారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి అటెండ్ అవుతా, చంద్రబాబుకి ఎంత సమయం ఇచ్చారో ఆ సమయం ముఖ్యమంత్రికి ఇచ్చిన సమయం తనకు కూడా ఇస్తేనే నేను అసెంబ్లీకి హాజరవుతానని చెప్పారు. బట్ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత శాసనసభ్యుల్ని, అదేవిధంగా ఎమ్మెల్సీలని ఎల్పీ సమావేశం పెట్టి చెప్పినప్పటికీ కూడా బట్ అది సాంకేతికంగా మాత్రం ఈరోజు జరిగింది వర్కింగ్ డే కాదు అని తేల్చారు. ఇట్స్ ఓన్లీ ఏ కస్టమరీ సెషన్, అంటే సాంప్రదాయబద్ధంగా శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశాలు ప్రారంభం అవుతాయి అని చెప్పి గవర్నర్ ప్రసంగంతో జరిగే సెషన్ మాత్రమే. దీన్ని అందుకనే కస్టమరీ సెషన్ అని కూడా అధికారులు తేల్చి చెప్పారు. రేపటి నుంచి అసెంబ్లీ వర్కింగ్ డే ప్రారంభం అవుతుంది అని కూడా స్పష్టంగా చెప్పారు. అందువలన 60 రోజుల అనర్హత వేటు కత్తి ఏదైతే జగన్ మెడ మీద వేలాడుతుందో అది కంటిన్యూ అవుతుంది. ఈ సమావేశాలు వచ్చే నెల 21వ తేదీ వరకు, 19వ తేదీన అసెంబ్లీ బడ్జెట్కి సంబంధించి 2025-26 వార్షిక బడ్జెట్కి సంబంధించి ఈ నెల 28న ప్రవేశపెడుతున్నారు. 19వ తేదీన అప్రాప్రియేషన్ బిల్లు కూడా ప్రవేశపెడుతున్నారు. ఆ రోజుతో సహజంగా అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. కానీ ఆ తర్వాత 2 రోజులు ఈ నడి మధ్యలో ఏవైనా ఇష్యూస్ ఉంటే ఆ 2 రోజుల పాటు చర్చించాలి అని కూడా ఈరోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అందువలన 21వ తేదీ వరకు కూడా
సమావేశాలు జరుగుతుండటంతో శని ఆదివారాలు మినహా పండగలు మినహా మిగతా అన్ని రోజులు కూడా వర్కింగ్ డేస్ కిందకు వస్తాయి. మరి దీనివలన ఈ విషయం తెలిసిన తర్వాత జగన్ ఈ అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు నడి మధ్యలో ఏదైనా మిషతో అసెంబ్లీకి వస్తారా లేకపోతే గైర్హాజరు అవుతారా అనేది తెలియదు. ఇప్పటి వరకు ఆయన షెడ్యూల్ ప్రకారం రేపు ఎల్లుండి ఆయన పులివెందుల్లోనూ కడప జిల్లాలోనూ పర్యటించబోతున్నారు. రేపు ఉదయం బయలుదేరి ఆయన వెళ్తున్నారు. అందువల్ల ఈరోజు ఇక రేపటి నుంచి అసెంబ్లీకి రాకూడదు, నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇక రాకూడదు అని చెప్పి మేము నిర్ణయించుకున్నామని కూడా వాళ్ళు అధికారికంగానే ప్రకటించారు. బొత్స సత్యనారాయణ కూడా ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందో చూసి మేము రావాలా లేదా అనేది నిర్ణయిస్తామని చెప్పారు. బట్ జగన్ అయితే మాత్రం ఈ సెషన్కి వస్తారా రాదా అనేది కూడా వేచి చూడాల్సింది. ఈ విషయం తెలిసిన తర్వాత అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఏదో ఒక సాగుతో అసెంబ్లీకి వచ్చి ఆ అనర్హత వేటు నుంచి తప్పించుకుంటారా లేకపోతే ఏం చేస్తారు అనేది చూడాల్సింది. అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా 60 రోజులు ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేది కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. గతంలో జరిగిన సమావేశాల సమయంలో కూడా ఓటాన్ అకౌంట్ అప్పుడు కూడా ఆయన స్పీకర్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసిన రోజు కూడా ఆ రోజు కూడా వచ్చి ఇదే విధంగా కాగితాలు చించి హడావుడి చేసి నినాదాలు చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి కన్సిడరేషన్లోకి తీసుకొని 60 రోజులకు లెక్కిస్తే మాత్రం ఆయన ఈ రోజు అటెండ్ అయినప్పటికీ కూడా హాజరు కాకపోతే మాత్రం డెఫినెట్గా ఆ సెషన్లో అది ఆయనకి ఇబ్బందికరమైన అంశమే. సీటు వేకెంట్ అని అనర్హత వేకెంట్ అని డిక్లేర్ చేసే అవకాశం 60 రోజులు లెక్కించిన తర్వాత స్పీకర్కి దక్కుతుందనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.